without you, my friend. And I'll tell you all about it when I see you again. హాయ్, నా పేరు హర్ష. ఒకరోజు మా నేటివ్ ప్లేస్ నుంచి నా వర్క్ ప్లేస్కి తిరిగి వస్తున్న టైంలో అనిపించిన ఒక విషయమే ఈ లఘు చిత్రం. ఏంటిది మళ్ళీ లేట్లో ఉంది? 30 నిమిషాలు పక్క తెలుసుంటే లేట్గా బయలుదేరున్నా కదా. సర్లే. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ద స్మోకింగ్ జోన్ హియర్? Near the parking zone. థ్యాంక్స్. ఫోన్ చేస్తానంటే ఇంట్లో ఉన్నాను రా బాబు. ಹೇ ವೆಂಕಿ, ಹೇಳಿ ಬ್ರೋ. ಯಾವಾಗ ಬರ್ತಿರೋ ಬ್ರೋ ಆಫೀಸ್ಗೆ? ಏನೋ ನ್ಯೂ ಬಿಸ್ನೆಸ್ ಆಪರ್ಚುನಿಟಿ ಅಂತೆ, ಬಾಸ್ ನೀವು ಇಲ್ಲಿ ಇರಬೇಕು ಅಂತ ಇದ್ರು. ಅವ್ನು ಶಾ ಕೇಳ್ತಾನಲ್ಲ, ಅದಕ್ಕೆ ಮೊದಲೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಬ್ರೋ ಚಿಲ್, ನಾನು ಆಲ್ರೆಡಿ ಹೇಳಿದ್ದೆ ಮಂಡೇ ಬರ್ತೀನಿ ಕಣಪ್ಪ ಅಂತ. ಆದ್ರೆ ಬಿಡುತ್ತಲ್ಲ ನನ್ನ ಮಗ. ನಾನೊಂದು ವಾರ ಇರೋಣ ಅಂತಿದ್ದೆ ಮನೆಯಲ್ಲಿ, ಆದ್ರೆ ಮುಗ್ಲಿಲ್ಲ. ಹೋಗೋದೇ 6 ತಿಂಗಳಿಗೊಂದ್ಸತಿ ಅಲ್ವಾ, ಬರೋದೊಂಥರ ಕಷ್ಟ ಆಗಿತ್ತು ಅಷ್ಟೇ. ಸಾರಿ ಬ್ರೋ, ಐ ಡೋಂಟ್ ಸ್ಪೆಂಡ್ ಸಮ್ ಟೈಮ್ ವಿತ್ ದಮ್ ಅಷ್ಟೇ ವೆಂಕಿ. ಕೂಲ್ ಹರ್ಷ, ಒಂದ್ ಮಾತು ಹೇಳಲಾ? ಒಂದ್ಸತಿ ಮನಿ ಬಿಟ್ಟು ಬಂದ್ಮೇಲೆ ಪುನಃ ವಾಪಸ್ ಬರೋದು ಕಷ್ಟ ಆಗುತ್ತೆ. ನಿಮ್ದಲ್ಲ ಬ್ರೋ, ಎಲ್ಲಾರ್ದು ಇದೇ ಸೀನು. ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ನಿಮ್ ಪೇರೆಂಟ್ಸ್ನು ಕರ್ಕೊಂಡ್ ಬನ್ನಿ, ಅವ್ರಿಗೂ ಸ್ವಲ್ಪ ರಿಲೀಫ್ ಆಗುತ್ತೆ. ಸರಿ ಮಗ, ನಾಳೆ ಮಾತಾಡೋಣ ಬಿಡು. ಓಕೆ ಸರಿ ಬ್ರೋ, ಬೈ ಬೈ. Bye bye. ಟೇಕ್ ಕೇರ್. హాయ్ నాన్న, చేరిపోయావా? రీచ్ ఫ్లైట్ లేట్, అందుకే వెయిటింగ్. గుడ్ గుడ్. మీ అమ్మ ఆల్రెడీ పడుకుని పోయింది, టైర్డ్గా ఉన్నా అన్నది. పాపం తెల్లారి వేగంగా లేస్తున్నది. అవును, ప్రియాకి ఇన్ఫార్మ్ చేసావా బయలుదేరినట్టు? యా చేశాను డాడీ. షీ అండ్ యువర్ గ్రాండ్ డాటర్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. గుడ్ గుడ్. తాతయ్య నన్ను మిస్ అవుతున్నారని చెప్పు. షూర్ డాడీ. వాళ్ళ పేరెంట్స్ దగ్గర టచ్లో ఉన్నావా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. అన్నీ వదిలేసుకోవాల్సి వచ్చిందిరా నీతోటి. అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను డాడీ, తను రెగ్యులర్గా టచ్లో ఉంటుంది. ఓకే నాన్న. అండ్ యా, వన్ మోర్ థింగ్, కీప్ టాకింగ్ టు యువర్ మమ్మీ అండ్ సిస్టర్ వైల్ యూర్ అవే. యూఆర్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్ నౌ. ఓకే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అది చూసుకో. లేట్ నైట్ పార్టీస్ అని అవాయిడ్ చేయి. ఇంకా చిన్న పిల్లాడివి కాదు నువ్వు. ఫ్రెండ్ సర్కిల్ నీట్గా మెయింటైన్ చెయ్యు. బయట తినడం తగ్గించాలి. తమరు పొట్ట చూసుకున్నారా ఎలా ఉందో? హెల్త్ మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. మోస్ట్ ఇంపార్టెంట్, లర్న్ టు సేవ్ మనీ యాజ్ వెల్. డోంట్ స్పెండ్ టూ మచ్. అండ్ అగైన్, యు ఆర్ నో మోర్ ఎ కిడ్. You have to take care of yourself. We are not there to take care of you, and always be kind to everyone. Never forget our roots and values. ఓకే డాడీ, బెంగళూరు రీచ్ అయ్యి కాల్ చేస్తాను. ఓకే, బై నాన్న. మమ్మీతో టచ్లో ఉండు, నాకు అప్డేట్స్ అక్కడి నుంచి వచ్చేస్తాయి. సరే డాడీ. ప్రతిసారి ఇంటి నుంచి వచ్చినప్పుడు ఏంటో ఫీలింగ్. నో మ్యాటర్ హౌ ఓల్డ్ వి గ్రో, ఈ వ్యక్తి అంటే మనకి ఏదో తెలియని ఫీలింగ్ కదా. కానీ మెల్లమెల్లగా వయసు అయిపోతున్నట్టుంది. ఇల్లు వదిలే వాళ్ళు రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. వాళ్ళ తండ్రిని ఇలా చూడడం. వయసు అయిపోతూ ఆ రోజులే బాగుండేవి. సింహంలా ఉండేవాడు. ఇప్పుడు చూడడానికి ముసలాయనలా ఉన్నారు, కానీ పాత ఫోటోలో భలే ఉండేవారు. రాజులా ఉండేవారు. దేనైనా తన కాలు కింద తీసుకునే సత్తా ఉన్నవాడు. బహుశా ఆయనకు తెలియదంటూ ఏమీ ఉండదేమో కదా. ఏదడిగినా సమాధానం ఉంటుంది.
ऑफिस नहीं है? जी सर, वो बच्चों के छोड़ के आने के भी देर हो गई सर, सीधा क्लाइंट के पास आया हूँ। एक तो टाइम पे नहीं आते और काम भी ठीक से नहीं करते। सर वो नया काम है ना सर, थोड़ी समझ में आने के लिए टाइम लगता है सर। कल से अच्छा करता हूँ सर, टाइम पे भी आता हूँ सर ऑफिस को। सैलरी बढ़ाने के लिए बोला ना, ऑफिस पे आ जाओ, बात करते। अरे देखो इसको, ठीक से काम भी नहीं करते, हटा दो उसको। ఎప్పుడు ఆఫీసులో ఉండేవారు, మమ్మల్ని అసలు పట్టించుకునేవారు కాదు. మా కోసం టైం ఉండేదా? ఆయనకు అసలు చిరాకు, కోపం, బాధ అవే నాకు తెలుసా? అసలు కోపం వస్తుందా? పోనీ ఫ్రస్ట్రేషన్ ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు. బహుశా ఆయన్ని బాధ కలిగించే విషయం అంటూ ఏది లేదేమో. ఏమండి, 8,000 మొత్తం ఈ నెల మిగిలింది. ఏమండి, మొత్తం సైకిల్కే పెడితే మీరు ఆఫీస్కి బస్సులో వెళ్తారా? మొన్న 2 రోజులు ఒళ్ళు నొప్పులు అన్నారు. బోనస్ 2,000 ఉంది ఈ నెలకి, అది పెట్రోల్ ఖర్చు కొంచుకొని వెళ్తాను, బస్సులో నా వల్ల కాదు. भैया ये साइकिल कितने के? 13 साल के लड़का के लिए दिखाइए। ठीक है सर, ये गियर वाला 14,000 से शुरू होगा, जबकि बिना गियर वाला 11,000 का है। हाँ भैया, बस 5 to 8,000 में कुछ नहीं है क्या? सर सेकेंड हैंड वाला बिकेगा सर, एक काम करो, फिर ये 11,000 वाला ले लो, मैं आपको 10,000 का करके दे दूंगा। 10,000 అంటే మిగిలిన 2,000 ఇంకో 2,000 ఉంది కదా, సరిపోతుంది. ఆఫీస్ ఇంకా బస్సులో వెళ్ళిపోవటం. ठीक है भैया, ये ब्लू कलर वाला दे दो। ठीक है सर। Hey Harsha, would you like to see our new cycle? Yes, my father also bought me a Blue Ranger cycle. Ours is a gear cycle and it goes faster than yours. My cycle is far better than your cycle. Yours only weighs cycle. ఈ ఇన్సిడెంట్ పక్క వాళ్ళ దగ్గర గేర్ సైకిల్ చూసి మా నాన్న గేర్ సైకిల్ కొనే స్థోమత లేదేమో, నేను అనుకున్నంత హీరో కాదేమో అనిపించింది. నాన్న, మామయ్య ఏటీఎంలో డబ్బులు వేశారు నీ ఫీజు కోసం. ఏటీఎం కార్డ్ తీసుకెళ్ళి తీసుకొస్తావా? మొన్నటిదాకా అమౌంట్ ఉందన్నారు కదా మమ్మీ, కాలేజ్ ఎండ్ వరకు. సడన్గా మళ్ళీ మాయ పంపించడం ఏంటి? అవును నాన్న, కరెక్టే. మన వాళ్ళకి అవసరమని అడిగారు. మీ నాన్న గురించి తెలిసిందే కదా, కాదనలేక ఇచ్చేశారు. ఇది బాగుంది మమ్మీ. మనకు అవసరం ఉన్నప్పుడేమో ఎవరినైనా అడగాలంటే 10 సార్లు ఆలోచిస్తారు, బంధువుల దగ్గర ఎందుకని చెప్పి. కానీ ఇప్పుడు మనకు అవసరం ఉందని తెలుసు కదా, అయినా సరే ఇవ్వడం ఎందుకు? లాస్ట్ మంత్ ఇచ్చాను నాన్న. ఈ మంత్ కాలేజ్ అడ్మిషన్ వరకు వచ్చేస్తుంది అనుకున్నాము, అవ్వకపోయేసరికి మామయ్య దగ్గర తీసుకున్నాం. నెల నెల ఇచ్చేద్దాంలే మెల్లిగా. నెల నెల ఇవ్వడం ఏంటి మమ్మీ? మన దగ్గర ఉంచుకొని మరి వేరే వాళ్ళకి ఇచ్చుకొని మనం ప్రతి నెల కట్టుకోవడం ఏంటి? దారుణం కాకపోతే. నీతో ఇంకెన్నిసార్లు చేస్తారో లేదా, ప్రతిసారి మనకన్నా ముందు అవతల కోసం ఆలోచిస్తారు. హలో రే మామ, వచ్చేస్తున్నాయి 2 minutes. ఇగో బయలుదేరుతున్నాం. అరే అరే మళ్ళీ చేస్తున్నాను డాడీ. ఇప్పుడు 12th అయింది, మీన్స్ క్లియర్ అయిందా? లేదు. ఆన్సర్ కూడా అవ్వలేదు, అప్పుడు హీరో ఫీలింగా? టైం ఉంది కదా డాడీ దానికి. ఇంకా
మొన్న చూసాం మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి థియేటర్ దగ్గర ఏం చేస్తున్నారు. ఇంకా డిగ్రీ అవ్వలేదు అప్పుడు అమ్మాయి సైట్ కొట్టడం, చిల్లర సిగరెట్లు తొక్కతేస్తా కదవా. కాలేజీలో సిగరెట్లు మందు అని అలవాటు చేసుకున్నావు. నటించకరా, ముందు బీటెక్ అవన్నీ తర్వాత ఫ్రీ అయిపోతావు. ఈ లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది, మన జాబ్ అది ఉంటుంది, నీకు నచ్చింది చేసుకోవచ్చు. ముందు 10th అన్నారు, ఇప్పుడేమో తర్వాత 12th అన్నారు, ఇప్పుడేమో బీటెక్ అంటున్నారు. డాడీ ఇలా చూసుకుంటే ఎప్పుడు డాడీ ఎంజాయ్ చేసుకుంటే బీటెక్ అయిన తర్వాత జాబ్ అంటే నార్మల్. నీకేం తెలుసు అంత ఆ రోజున అంత కష్టపడి చదువుకున్నాము. బీ రెస్పాన్సిబుల్ ఇన్ స్టడీస్. ఎదురు సమాధానం బాగానే చెప్తున్నావు, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. మాకే రాన్నా అందరితో ఇలా మాట్లాడుతున్నావా? రిమెంబర్, రెస్పెక్ట్ ఈజ్ ఎ 2-way స్ట్రీట్. ఇఫ్ యూ వాంట్ టు బీ రెస్పెక్టెడ్ యూ మస్ట్ రెస్పెక్ట్ అదర్స్ టూ. ఇప్పుడు బైక్ పక్కన పెట్టి పైకి వెళ్ళు. ఇప్పుడు నువ్వు బెంగళూరు వెళ్తున్నావు. ఆ కంపెనీలో కనీసం 3 years ఉంటావు. ఏమో ఎవరైనా కలవచ్చు, డేట్ సమ్వన్, సీ అప్స్ అండ్ డౌన్స్ టుగెదర్. ఇంతవరకు నువ్వు చూసిన అమ్మాయిలో కానీ లేదా నేను నీకు వచ్చే అమ్మాయి కంటే తను బెటర్గా ఉండొచ్చు. టేక్ యూర్ టైమ్ నాన్న. యువర్ యాక్చువల్ లైఫ్ స్టార్ట్స్ నౌ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ ద ట్రూ వన్ నౌ. డోంట్ వరీ. చూడు నాన్న, ఎవరు పర్ఫెక్ట్ కాదు, స్పార్క్ అంతా ఓకే, బట్ ఇన్ యాక్చువల్ లైఫ్ ది యాక్చువల్ ఇంపర్ఫెక్షన్స్ కమ్ అవుట్. అవన్నీ చూసి నీతో ట్రావెల్ చేసి నిన్ను నీలా యాక్సెప్ట్ చేసి నిన్ను లైఫ్లో ముందుకు పుష్ చేయాలి. దాట్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దాట్ నీడ్స్ కమిట్మెంట్. అప్పుడే కంపాటబిలిటీ వస్తుంది అండ్ షీల్ బీ లాంగర్ విత్ యూ. కాలేజ్ లవ్ అండ్ ఫస్ట్ లవ్ ఇందువల్లనే ఫెయిల్ అవుతాయి. అక్కడ చూడు, వాళ్ళు కంపాటబుల్ కాబట్టి పెళ్ళికి నేను ఒప్పుకున్నాను. మన భార్గవి లోయెస్ట్ ఉన్నప్పుడు హీ పుష్డ్ అప్ హర్ ఇన్ హర్ కెరియర్. ఓకే డాడీ, నేను పడుకుంటాను. మార్నింగ్ రీసాలో బీచ్ వైపు వెళ్ళి వస్తాను. ఇప్పుడే లవ్ ఫెయిరీ సాంగ్స్ అని వినకు. లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, సో డోంట్ బీ సిల్లీ. సక్సెస్ ఇన్ కెరియర్ గివ్స్ మోర్ కిక్. యూఆర్ లీవింగ్ అస్ అండ్ స్టేయింగ్ ఫర్ రీజన్. ఓకే, దట్ రీజన్ ఈజ్ ఇంపార్టెంట్. రిమెంబర్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, ఐ కెన్ స్మెల్ ఓల్డ్ మంక్. పిచ్చి పిచ్చి అసలు చేసావు అనుకో, తొక్క తీసి అవతల ఆరేస్తా. బీ ఇన్ లిమిట్. నౌ స్లీప్. ఆ రోజు కూడా నన్ను ఏమనలేదు. మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనుకున్నాను, బట్ యు వర్ సపోర్టివ్. Good morning, Harsha. Hi. Good morning, Papa. பாப்பா, இந்த மாதம் எல்லாமே செட் பண்ணிட்டேன்டா. அப்படி பண்ணாலும் ஒரு 30,000 தான் பேலன்ஸ் இருக்கு. இதுலேயே மாதம் முடிச்சா போல. பார்த்துக்கலாம் ஹர்ஷா. நீங்கள், நான், பாப்பா, நமக்கு அது போதும். என் சேலரியிலிருந்து இந்த மந்த் ஒரு 20K பேலன்ஸ் இருக்கு. ஆமாம், பார்த்துக்கலாம். 70,000 என் சேலரி இருந்தாலும் என்னால் மேனேஜ் பண்ண முடியல. வெறும் 35-40,000 வாங்கினாலும் எங்களை இன்ஜினியரிங், அக்காவை டாக்டர் படிக்க வச்சு, அக்கா கல்யாணம் பண்ணி இவ்வளோ பண்ணாலும் அந்த ஆளுக்கு வீட்டு ஒழுங்காக ஓட்ட தெரியலன்னு எவ்வளோ வாட்டி தப்பாக பேசியிருக்கேன். இதெல்லாம் பண்ணுறவருக்கும் தெரில, நம்மளால் முடியல. அப்பா எப்படி இதெல்லாம் எவ்வளோ மேனேஜ் பண்ணாங்க. பரவாயில்லைங்க, ரொம்ப நாளாச்சு நம்மள மாமாவை பார்த்து. பாப்பா கூட தாத்தா பாட்டி பார்க்க போகலான்னு சொல்லிட்டு இருக்கு. நம்ம வைசாக் போகலாமா? போய் 10 நாளாச்சு அங்கே தங்கிட்டு வந்துடலாம். தேங்க்ஸ், போகலாம். ஷூர் பாப்பா. ఊరిలో వస్తున్న ప్రతిసారి ఈ ఎమోషనల్ ఫీలింగ్ ఎట్లా బాబు ఎంత బరువు ఉంది. ఎంత సంపాదించినా అనుకున్నా వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి. ஹாய் ஹர்ஷா, எங்கே இருக்கீங்க? இங்கே பாப்பா.
half an hour லேட்டுன்னு சொன்னாங்க, அதுக்கு தான் வெயிட்டிங். ஓ அப்படியா, சரி சரி. ஏதாச்சும் சாப்பிட்டீங்களா? ఇంట్లో తినేసారు బుజ్జి. అమ్మ ఏదేదో பண்ணியிருந்தாங்க, இன்னைக்கு தான் கிளம்பிட்டு இருக்கேன்னு அதான் சாப்பிட்டேன், வெளியே எதுவும் சாப்பிடல. சூப்பர் சூப்பர். இதாங்க உங்கள் மேடம் சிம்பா இன்னும் தூங்கலை, பேசுங்க. நீங்கள் சொன்னதான் தூங்கும். மோளே அச்சு ஃபோன்லுண்டு. హాయ్ డాడీ, நீங்கள் எப்போ வருவாங்க? ఇదిగో బంగారం, డాడీ ఆల్రెడీ స్టార్టెడ్ రా. ఇలా బండికి అలా వచ్చేస్తా, ఓకేనా? ఇప్పుడు అమ్మ పేచి కేட்டுட்டு அப்படியே தூங்கணும். ஓகே டாடி. சரிடா பாப்பா. சரிங்க, நீங்கள் பார்த்து பத்திரமா வந்துடுங்க. I'll be waiting for you. சரிடா பாப்பா, I'll see you. మర్చిపోయా, నాది అదే పాత్ర కదా ఇప్పుడు. సో స్ట్రేంజ్ కదా, చిన్నప్పుడేమో ఆయనలో హీరోని చూస్తాం, తర్వాత ఈయనకన్నా సూపర్ ఫాదర్స్ ఉన్నారని కూడా అనేసుకుంటాం. టీనేజ్ వచ్చాక తప్పుదారుల్లో వెళ్ళొద్దన్నారని ఒకే ఒక్క కారణాన్ని పెట్టుకొని విలనని కూడా అనేస్తాం. కానీ బయటోడు వచ్చి ఏమైనా మాట్లాడితే మాత్రం జీప్ పగలగొడేంత కోపం వస్తుంది. ఏ సమస్యకైనా ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. బట్ దీనమ్మ ఎదిగేదాకా తెలియలేదు ఆయన ఏంటో అని. మనం మోసపోయేదాకా ఆయనకి జనాల్ని హ్యాండిల్ చేయడం రాదేమో అని మనం అనుకున్నది తప్పని కూడా మనకు తెలియదు కదా. బట్ ఇక్కడితో ఆగదు. బిల్స్ కట్టాలి, రేషన్ తేవాలి, ఇల్లు నడపాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళని పెళ్లి చేయించాలి. అబ్బో, ప్రతి ఫేజ్లో ఈయన ఏం చేశారన్నది కొత్త కొత్తగా మనకు తెలుస్తూనే ఉంటుంది. ఆయన కోరికలు ఏముంటాయి అడిగి చూడండి, పెద్దగా కోరికలు కూడా ఉండదు. నచ్చినప్పుడేమో హీరోలో ఉంటాడు, నచ్చినప్పుడు జీరోలా అవుతారు. అంతకుమించి ఆయనకేమీ తెలియదేమో, ఓ అల్ప సంతోషిగానే మిగిలిపోతారేమో. ఆయన పడ్డ కష్టాలన్నిటికీ సమాధానం ఉంటుంది. ఏంటో తెలుసా? నువ్వు, నీ సక్సెస్. దట్ ఆన్సర్స్ ఎవ్రీథింగ్. ఇందుకు ఈ కథ పేరేం పెడదాం? తండ్రి మాటను గౌరవించి అన్నీ వదులుకొని వనవాసం చేసినోని మనం రాజన్న. బట్ తన పిల్లల సంతోషం కోసం అన్నిటినీ వదిలేసుకునే ప్రతి తండ్రిని మనం ఏం పిలుద్దాం? టేక్ ఎ డీప్ బ్రెత్. నా పేరు దేవా. ನನ್ನ ಹೆಸರು ವಾಸುಕಿ. ಯು ಕ್ಯಾನ್ ಕಾಲ್ ಮೀ ವಸು. ನಾನೊಂದು ಸಾದಾ ಸೀದಾ ಸಾಫ್ಟ್ವೇರ್ ಎಂಪ್ಲಾಯ್. ಅಪ್ಪ ಅಮ್ಮ ಮನೆ EMI ಅಂತ ജവാബ്ദാരി ഇರೋ ಒಂದು മിഡിൽ ക്ലാസ് ಹುಡುಗ. എൻ്റെ ഏറ്റവും വലിയ ആഗ്രഹം ഒരു പാട്ടുകാരി ആവണമെന്ന്. നിനക്കെന്തായിരുന്നു ആഗ്രഹം? ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದ ಡೈರೆಕ್ಟರ್ ಆಗಬೇಕು ಅಂತ ಆಸೆ. ವೈ ಡೋಂಟ್ ಯು ಸ್ಟಾರ್ಟ್ ಡೈರೆಕ್ಟಿಂಗ್? ಸಿ, even if you fail, you won't regret. हाँ यार, डायरेक्ट तो मैं कर लूँ, लेकिन एक्ट कौन करेगा? వేరే వారెందుకు? నువ్వు యాక్ట్ చేయి, నువ్వు కూడా హీరోలా ఉంటావు. Deva, our movie is out in the theaters. We did it, Deva. చెప్పమ్మా, ఏంటి రెస్పాన్స్ థియేటర్లో? మామా, నాకు కాలు చేతులు ఆడట్లేదురా మామా. మామా సినిమా అసలు ఏమైందిరా? మామా అసలు సినిమా థియేటర్లోకి రాలేదురా. రివ్యూలని ఎవడో కొందెంగినట్టున్నాడు. మామా నువ్వు ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవడో కనుక్కోరా, లేకుంటే మనకి ఏం చేయాలో తెలియదు నెక్స్ట్. నేను చూస్తాను. சார் இன்னும் டே வந்தானே சார்? ஆமாம் வந்தா கிரிப்பா மேரு. என்னது
ఇవ్వనా? देवा मैं हमेशा तेरे साथ रहूंगी. నాకు ఎద్దు తోనదు అది పన్ను అన్నీ కండిపా జైపే. आपके ही भरोसे जा रहा हूँ, आगे कुछ भी हो जाए आप ही देख लो. क्या फिर से आया है वो? खत्म कर दो उसको, खत्म कर दो, पार्किंग में ले जाके खत्म कर दो. अभी भी कभी भी छोड़ना मत उसको, अभी खत्म कर दो.